జన్మలో కాకపోయినా ఇంకో జన్మ ఎత్తైనా సరే మిమ్మల్ని బలి తీసుకోకుండా వదలదురా. నా భర్త నీకు వదిలేస్తాను అనుకుంటున్నావా? కుదరదు. నాతోనే సవాల్ చేస్తున్నావా? మూడు రాత్రులు కాదు, 3 జన్మలెత్తినా సరే నువ్వు ఆయనకి దగ్గర కాలేవు. ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మ ఎత్తైనా సరే మిమ్మల్ని బలి తీసుకోకుండా వదలదురా ఈ రాజరాజేశ్వరి. ఏమిటాడు అలా షాక్ అయిపోయారు? ఇదొద్దురా, ఇదొద్దు. ఇది మారువేషంలో ఉన్న పాము, నాగకన్య. ఇది పిల్ల కాదురా, పిశాచి. డాడీ తెయ్యవరా, ఏమిటా అర్థపడతాను ఎక్కడ మాట్లాడుతున్నాను? నన్ను బలి తీసుకోవడానికి వచ్చిందిరా, నన్ను బలి తీసుకోవడానికి వచ్చింది. డాడీ మీకేమైనా పిచ్చి పట్టిందా? నా ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు కదా, దానికి కారణం ఇదే. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. రాజా, రాజా నన్ను నమ్ము. కొన్ని సంవత్సరాలకు ముందు నేను నా ఫ్రెండ్స్ తెలుసో తెలియకో జీవితంలో పెద్ద తప్పు చేశాం. అందుకే అది మా మీద పగ తీర్చుకుంటోంది. నన్ను ఇది నమ్మమంటారా? నేను ప్రేమించే అమ్మాయి పేదదని తెలిసి తన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు కథంతా చెప్తున్నా. అయ్యో అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. ఆ అమ్మాయిని తీసుకొచ్చాను. రాజేశ్వరి, ఈయనే మా నాన్నగారు. తెలుసు. వ్యాపారవేత్త రవీంద్రనాథ్ ఇద్దరు ప్రాణ స్నేహితుల్ని అన్యాయంగా పోగొట్టుకుని బాధపడుతున్నారు. ఓ పని చేయి, కిచెన్ లో కాఫీ ఉంది, వెళ్ళి తీసుకురా. ఏమిటాడి తను మొదటిసారిగా మన ఇంటికి వచ్చింది. మన కిచెన్ ఎక్కడ ఉంటుందో తనకెలా తెలుస్తుంది? తనకు అన్నీ తెలుసులేరా, నువ్వెళ్ళమ్మా. డాడీ ఏమిటిదంతా? చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. అదేరా ఇండియా, ఇక్కడ దేవుళ్ళు ఉన్నట్టు దెయ్యాలు ఉన్నాయి. డాడీ నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. నమ్మి తీరాలి నాయన. పోయిన జన్మలో ఆమె భర్త యొక్క పోలికలు నీలో స్ఫుటంగా ఉన్నందువలన ఆమె నిన్ను పొందాలని ఆశించింది. స్వామి, మీరే మా అబ్బాయిని కాపాడాలి. ఓం నమ శివాయ. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక కుగ్రామంలో 48 అడుగుల ఉగ్రకాళి అమ్మవారు శక్తివంతమై కొలువు తీరి ఉన్నది. ఆ అమ్మవారికి మీనాక్షి అనే అమ్మాయిని దత్తతిచ్చారు. ఆ అమ్మాయికి సుమంగళి భాగ్యం ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేస్తే ఈ ఆపద నుంచి గట్టెక్కడం ఖాయం. నాన్నా, నేను వెళ్ళొస్తాను నాన్నా. ఎందుకు తల్లి ఏడుస్తావు? ఆడపిల్లగా పుట్టాక ఏదో ఒక రోజు అత్తవారింటికి వెళ్ళక తప్పదు. ధైర్యంగా వెళ్ళిరా. ఆ ఉగ్రకాళి అమ్మవారు ఎప్పుడు నీకు రక్షగా ఉంటుంది. వెళ్ళొస్తాను నాన్నా.
కాలభైరవా కాలభైరవా వెళ్ళొస్తాను రా వెళ్ళొస్తాను 10 సంవత్సరాలుగా ఇద్దరు ఒకటిగా పెరిగారు. మీనాక్షి వెళ్ళిపోతుందని బాధపడుతున్నాడు. మావయ్య మీకు అభ్యంతరం లేకపోతే కాలభైరుడు మాతోనే వస్తాడు. ఎంతవరకు మీ ఇంటిని కాపాడుతున్న కాలభైరవుడు ఇక నుంచి మా ఇంటిని కాపాడతాడు. చాలా సంతోషం అండి. ఎవరు నువ్వు? రాజేశ్వరి, రాజరాజేశ్వరి. నీ గురించి చాలా విషయాలు విన్నాను. దయచేసి నా జీవితంలో అడ్డు రావద్దు. నా జీవితంలోకి నువ్వడ్డొస్తూ నన్ను అడ్డు రావద్దంటున్నావా? ఇప్పుడు ఆయన నా భర్త. నీకంటే ముందు ఆయన నా భర్త. ఇది నాకు మొదటి రాత్రి. వెళ్ళిపో. ఆ మొదటి రాత్రి నా జీవితంలో జరగలేదు. అందుకని నా భర్త నీకు వదిలేస్తాను అనుకుంటున్నావా? కుదరదు. నాతోనే సవాల్ చేస్తున్నావా? ఏయ్ ఏంటలా కంగారుగా ఉన్నావు? ఏమండి, రాజేశ్వరి ఇక్కడికి వచ్చి అయ్యో ఆ స్వామీజీ చెప్పినంతా విని నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు. అదంతా మర్చిపో. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్. లేదండి, ఆమె ఇక్కడికి వచ్చింది. అయ్యో షరాప్. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్. దాని గురించి మాత్రమే మాట్లాడాలి. చెప్పండి. సరిపోయింది. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోను? ఆ? అరే సిగ్గు చూడు. ఏమైంది మీనాక్షి? చెప్పు. 3 రోజులు వద్దండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వు రెస్ట్ తీసుకో. మూడు రాత్రులు కాదు, 3 జన్మలెత్తినా సరే నువ్వు ఆయనకి దగ్గర కాలేవు. ఏ మీనాక్షి, ఏమిటి మీనాక్షి ఇది? అందరూ తెల్లారాక వాకిట్లో కళ్ళాపు చల్లుతారు, నువ్వేంటంటే రాత్రి బెడ్రూమ్ లో చల్లుతున్నావేంటి? ఆ రాజేశ్వరి వల్ల మన జీవితాల్లో ఎలాంటి ఆటంకం రాకూడదని స్వామీజీ ఇచ్చిన తీర్థం ఇది. అలాగా? అయితే ఈ రోజు మనకు ఫుల్ ప్రొడక్షన్ తో ఫస్ట్ నైట్ అనమాట. లైట్ ఆపేనా? ఉండనివ్వండి. నీకు ఓకే అంటే నాకు డబుల్ ఓకే. Come on, I say. మీనాక్షి, ఈ 3 రోజులు పోవడం 3 నెలలు పోయినట్టుంది కదా? అలాంటిదే లేదే, 3 రోజులాగే ఉంది.
ఏమైంది డాడీ మీకు? రాజా, మీ నాన్నగారు మేడ మించి పడ్డ షాకులో స్పృహ కోల్పోయారు. మేజర్గా ఏ ప్రాబ్లం లేదనుకోండి, అయినా స్కాన్ చేయిద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి మీనాక్షి? ఏం లేదండి, రాత్రి అంబులెన్స్ నుంచి దిగేప్పుడు గీసుకుని చిన్న గాయమైంది అంతే. అయ్యో, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. బీ కేర్ఫుల్ ఐసి. సరే, నువ్వు నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను. అలాగే. ఓకే. ఏమండి, ఏ మీనా, నువ్వెప్పుడొచ్చావు? అక్కడ నాన్న? కంగారు పడకండి, మావయ్య క్షేమంగా ఉన్నారు. అందుకని ఆయన ఒంటరిగా వదిలేసి వచ్చావా? ఆ రాజేశ్వరి వల్ల మనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని మావయ్య నన్ను ఇక్కడికి పంపించారు. ఈ కుక్కెందుకు ఇలా మురుగుతోంది? ఈ మధ్య ఎందుకు ఇలాగే మురుగుతోంది. ఓహో, సరే. అక్కడ డాడీ ఓకేనేగా? ఏ, మీకు మీ నాన్నే ముఖ్యమా? నా మీద మీకు ప్రేమ లేదా? అయ్యో, ఐఎమ్ సారీ. నీ బాధ నాకు అర్థమవుతోంది. ఓకే, ఇవాళ మనం జాలీగా గడిపేస్తున్నాం, సరేనా? అందుకేగా ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. రాజా ఎక్కడమ్మా? ఆయన ఇప్పుడే ఇంటి వరకు వెళ్ళొస్తాన్నారు. మీరేమైనా తింటారా మావయ్య? మావయ్య, నాకేం వద్దమ్మా. నీ భర్తను కాపాడుకో. ఆ రాజేశ్వరి నీ భర్తను నీ కాకుండా చేయాలని చూస్తోంది. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసి ఎన్ని రోజులైంది. నువ్వు లేనప్పుడు ఆ రాజేశ్వరి నీ భర్తతో కలిసిందంటే నీ జీవితం నాశనం అవుతుంది. నువ్వు బయలుదేరమ్మా. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను? నేను ఈ చిలిపితో నాకు ఏం తక్కువ లేదు. నా మాట విని వెళ్ళమ్మా. ఏయ్, ఏంటి వాడు మంచి స్పీడ్ లో ఉన్నావు? ఈ ఎగతాళి వద్దనేది. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్. ఏమండి, నేను మీ మీనాక్షి వచ్చారండి. ఏమండి, నన్ను గుర్తుపట్టలేదా? లేదండి, నేనేనండి మీ మీనాక్షిని. మరి నువ్వు? నేనేనండి మీ మీనాక్షిని. ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? దయచేసి వెళ్ళిపో. అయ్యో, అది నటిస్తోందండి. ఇందులో ఎవరు నా మీనాక్షి? ఇందులో సందేహం ఏముందండి? నేనే మీ మీనాక్షిని. అది రాజేశ్వరి. మన సంతోషాన్ని చెడగొట్టడానికి వచ్చింది. నన్ను నమ్మండి, నేనే మీనాక్షిని. నేనే మీరు తాళి కట్టిన భార్య మీనాక్షిని. నన్ను నమ్మండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలి? ఏమండి, ఇందాక అంబులెన్స్ నుంచి దిగేప్పుడు గాయమైందని చెప్పానుగా, ఇదిగో చూడండి. అది చెప్పేది నమ్మకండి. నా చేతికి గాయమైంది, కావాలంటే చూడండి. నన్ను నమ్మండి, చూడండి. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఆ పరమేశ్వరుడి పరిపూర్ణ శక్తితో నిండింది ఈ తీర్థం. ఈ తీర్థానికి రాజేశ్వరి ఖచ్చితంగా కట్టుబడుతుంది. కాలభైరవా, సరిగ్గా సమయానికి వచ్చి నన్ను కాపాడావు.
మీనాక్షి ఇప్పటికైనా తెలుసుకున్నారా? నేనేనండి మీ మీనాక్షిని. వచ్చి తలుపు తీయండి. మన కాలభైరవుడే కాపాడాడు. స్వామీజీ ఇచ్చిన తీర్థాన్ని సమయానికి తీసుకొచ్చి ఇచ్చాడు. మా నాన్న చేసిన తప్పులకి శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ రాజేశ్వరి వల్ల ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయో ఏమిటో. తెలుగు వన్